నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ కూటమిలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మోదీ క్యాబినెట్లో బెర్తు దక్కించుకోబోతోంది జనసేన కూటమి. ఇక జనసేన నుంచి ఎవరో ఒకరు క్యాబినెట్లో బెర్తు దక్కించుకోబోతున్నారు అన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇక జనసేనకు ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని మోదీ నిర్ణయానికి వచ్చారు. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల కూటమిలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి 2 ఎంపీలు ఉన్నప్పటికీ ఆ చోటైతే దక్కలేదు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమరం ఉంది. ఆ 2 రాష్ట్రాల ఎన్నికలకు ముందుగానే కేంద్ర కేబినెట్ విస్తరిస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఏపీ నుంచి జనసేనకు కూడా చోటు కల్పిస్తారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి నాగబాబును కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. ఈ దిశగా మోదీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరుగుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నాగబాబు కాదు అని అంటే మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఛాన్స్ ఇవ్వొచ్చని కూడా భావిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు మరో ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. జనసేనకు రాష్ట్ర కేబినెట్లో ప్రాధాన్యం పెంచి కేంద్ర మంత్రి పదవిని తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలని కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. దానికి ప్రధాని మోదీ ఓకే అంటే టీడీపీ నుంచి కేంద్ర మంత్రుల సంఖ్య 3కు పెరుగుతుంది. అలాగే కేబినెట్ విస్తరణ సమయంలో తమిళనాడుకు చెందిన అన్నమలైను, పశ్చిమ బెంగాల్కు చెందిన మరికొందరు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. మరి మెగా ఆఫర్కు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో జోరందుకున్న పరిస్థితి.